అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సత్యనారాయణ రెడ్డి, కందుకూరు గ్రామం, వేంసూరు మండలం, ఖమ్మం జిల్లా. గత టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మోసం చేసింది. అదే విధానంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఓట్లు అడుకోవడానికి వచ్చినప్పుడు వారు రైతులకి మేము పంటల యొక్క రుణాలు తీసుకున్నటువంటి వాటిని 2 లక్షల రూపాయలు అందరికీ చేస్తామని చెప్పేసి ప్రతి కుటుంబానికి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. అదొకటే కాకుండా 5,000 రూపాయలు బోనస్ ఇస్తానంది పంటకి. తర్వాత రైతు బంధు 10,000 రూపాయలు 15,000 రూపాయలు చేస్తానంది. అదేవిధంగా రైతు బీమా చేస్తానంది, పంటల బీమా చేస్తానంది, ఈ పావలా వడ్డీలు రుణాలను మేము ఇస్తామని చెప్పి ఇన్ని రకాల హామీ చెప్పడంతో మేమందరం మూకమ్మడిగా రైతులు గవర్నమెంట్కి ఓటు వేసి గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. చేసిన తర్వాత మొదట్లోనే ఆదిలోనే కొరిపెట్టడం జరిగింది. అనేక రైతు రుణమాఫీ మీద అనేక రకాలైన ఆంక్షలు విధించింది అనమాట. ఈ ఆంక్షలు రైతులకు ఎందుకు? వారు ఇచ్చేటువంటి 2 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తే రైతులు మిగతా వాటిని కట్టుకుంటారు కదా. ఆ బ్యాంకు వారు మాకు ఊకేవ్వలేదు కదా. మాకున్నటువంటి ఆస్తుల మీదనే వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇన్ని కొరీలు పెట్టాల్సిన అవసరం లేదు. లక్షని, 1,50,000 2 లక్షలని, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి దాని సరైన ఆధారం లేకోకుండా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకు విధానాలు లేకోకుండా ఉన్నాయి. మీరు 2 లక్షల పైన ఉన్నటువంటి కట్టండి, మేము వేస్తాం, కట్టండి వేస్తాం. ఏంటంటే కట్టేది? మేము ఆల్రెడీ జనవరి నుంచి ఈ రోజు వరకు కూడా చాలా మంది రైతులు 95% మంది రైతులు కట్టే ఉన్నారు. కట్టున్నాడంటే మళ్ళీ కట్టేది ఏంటని మేము బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు మాకు మీరు కట్టే ఉన్నారు కదా, ఇంకా కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి మాకు సకాలంలో మా రుణాలకు మాఫీ చేసినట్లయితే మేము వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంటుంది. లేకుంటే మేము చాలా ఇబ్బందులకు గురవలసిన అవసరం ఉంటుంది. మేము ఎక్కడికి పోయి ఎవరికి చెప్పుకునేటువంటి దిక్కులేదే. వాళ్ళు మిమ్మల్ని గవర్నమెంట్ని అడగాలి. గవర్నమెంట్ని మేము గెలిపించాం కాబట్టి నేను రైతుగా మాట్లాడి మీకు చెప్పడం జరుగుతూ ఉంది. తెలంగాణ రైతు సోదరులకు, ప్రజలకు నా నమస్కారం. తెలంగాణ రైతు సంఘం అరవపల్లి, నా పేరు అరవపల్లి జగన్మోహన్ రావు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ప్రతి రైతుకి కూడా రుణం మాఫీ 2 లక్షల వరకు మాఫీ చేస్తున్నాడో, ఇవాళకి వచ్చేవరకే కుటుంబానికి ఒకరికే 2 లక్షలు అంటున్నారు. ఇది సరైనది కాదు. గతంలో కూడా కేసీఆర్ గారు ఎట్నే చేసి మొత్తం మాఫీ చేయకుండా ఆఫ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు ప్రతి పాస్బుక్ ఉన్న రైతుకి ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల వరకు మాఫీ చేయాలని రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదీగాక ఈ కార్డు లేదని మరి ఇట్టా కుటుంబానికి ఒక్కరికేననేది సరైనది కాదు. అయ్యాల ఎన్నికలప్పుడు ఈ కార్డులు ప్రసక్తి తీసుకురాలేదు కాబట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా ప్రతి రైతుకి పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకి 2 లక్షలు రుణమాఫీ ఇవ్వాలని, అట్టా ఇవ్వని పద్ధతుల్లో రైతుల్ని ఎక్కువ మందిని కూడేసి దీనికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తాం. రైతు రుణమాఫీలో ఈ అధికారులకు కూడా ఒక క్లారిటీ లేకుండా ఉన్నది. 2 లక్షల పైన ఉన్న వాళ్ళని కట్టమంటే వాళ్ళు 2 లక్షల పైన 2,000 కొంత అమౌంట్ని వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత 2024లో రెన్యువల్ చేసుకున్నారు. 2024లో రెన్యువల్ చేసుకున్నప్పుడు సేమ్ అప్ ఎందుకు ఉంటుంది? వాళ్ళది ఫ్రెష్ పద్దు అవుద్ది కదా. 2023 డిసెంబర్ 9వ తారీఖు నాడు గవర్నమెంట్ కట్ ఆఫ్ డేట్ పెట్టింది. ఆ డేటు తర్వాత అమౌంట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. పెంచుకున్న వాళ్ళని మళ్లీ కట్టమంటే రైతు ఏమైపోతారు? 2 నెలల క్రితం, 3 నెలల క్రితం, 4 నెలల క్రితం రెన్యువల్ చేసుకున్న రైతులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నారు. అంటే 2023 డిసెంబర్ 9వ తారీఖు నాడు కట్ ఆఫ్ డేట్ పెట్టినప్పుడు వాళ్ళు రెన్యువల్ చేసుకుంటే అది ఫ్రెష్ పద్దు కిందకి వస్తుంది కదా. వాళ్ళు మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కి కూడా వాళ్ళకి క్లారిటీ లేదు, వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్పిన మాట ఇక్కడ ఈ సార్లు కూడా చెప్తున్నారు. ఇక్కడ దానివల్ల జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కాదు, 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ రేషన్ కార్డు పరిధిలో ఇస్తే మిగిలిన అమౌంట్ రైతులు కట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తారు రైతులందరూ కూడా. ఇది నా యొక్క ఆలోచన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.